వీళ్ళకి హై హీల్స్ అంటే ఇష్టం అండ్ ఫ్యాషన్ కూడా. కొన్ని డ్రెస్సెస్ అయితే హై హీల్స్ వేసుకున్నప్పుడు ఇంకాస్త బాగా ఎలివేట్ అవుతాయి కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. బట్ హై హీల్స్ వేసుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే మడమ భాగంలో హైట్ లో ఉండి వేళ్ల దగ్గర కిందకు ఉండడం వల్ల బాడీ పోస్చర్ మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా బాడీ వెయిట్ అంతా ఫింగర్స్ మీద పడడం వల్ల మన థమ్ ఫింగర్ నొప్పి రావడంతో పాటు మడమ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నడుము నొప్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అనుకున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఒకేషనల్ గా వేసుకుంటే బెటర్, రెగ్యులర్ గా మాత్రం హై హీల్ వేసుకోకుండా మంచిది. హై హీల్ యొక్క సోల్ అలాగే మెటీరియల్ మెత్తగా ఉండేలాగా చూసి తీసుకుంటే బెటర్. ఈ నొప్పుల నుండి కాస్త వరకు తగ్గించుకోవచ్చు. 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండే హీల్ ని తీసుకోకుండా 2 ఇంచెస్ వరకు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వెడ్జెస్ కూడా ఇంచుమించు హై హీల్స్ లాగే ఉంటాయి, హైట్ ఉంటాయి, కాకపోతే ఈక్వల్ గా ఉంటుంది మొత్తం వేళ్ల దగ్గర నుండి మడం వరకు, కాబట్టి అవి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఓపెన్ టో అయితే బెటర్, క్లోజ్డ్ గా ఉండే హీల్స్ కాకుండా అవైతే కొంత గాలి ఆడి ఈ నొప్పులు కూడా కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.